మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 11 వచనాలు మనం గమనించాం. మనం ఈ యొక్క లేఖన భాగాలు గమనిస్తున్నట్లయితే మరి ఈ దినం ప్రపంచమంతటా కూడా మట్టల ఆదివారంగా ప్రభువును గణపరుస్తూ ఉంటారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి జయప్రవేశం చేశారు. యెరూషలేములోనికి ఎంటర్ అయ్యాడు ఆయన. అప్పటి వరకు ఆయా చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నటువంటి ఆయన ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై, ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చారో ప్రియులారా, ఆ పని కంప్లీట్ చేసే నిమిత్తమై ఆయన యెరూషలేముని ప్రవేశించాడు. యెరూషలేములో ఆయన ఏంటో తెలుసా? ముఖ్యమైన పని శ్రమ పెట్టబడటానికి, నిందల పాలవడానికి, సిలువ మరణం గుండా వెళ్ళడానికి, సిలువను మోసుకుంటూ వెళ్ళి కల్వరి కొండపై తన యొక్క జీవితాన్ని మరి బలియాగంగా అర్పించడానికి యెరూషలేము ఆయన ప్రవేశిస్తున్నాడు. యెరూషలేములో ఆయన జయ ప్రవేశం మరి జరుగుతున్నటువంటి దృష్టాంతాన్ని ఇక్కడ తెలియజేయవచ్చు. అయితే చాలా చోట్ల మన బైబిల్ గ్రంథంలో గమనిస్తే యేసు ప్రభువారు ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా అనేక మందిని హెచ్చరించాడు. మీకు జరిగింది ఎవరికి చెప్పాకండి, మీకు జరిగింది చెప్పొద్దు అని అన్నాడు. చాలా చోట్ల, ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప అనేక సందర్భాల్లో ఆయన వారిస్తాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క మట్టలాదివారపు దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశారంటే యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే అనే ప్రాంతానికి వచ్చినప్పుడు యేసయ్య అంట తన 12 మంది శిష్యుల్లో 2 శిష్యులతో ఒక విషయం చెప్తున్నాడు. శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక ప్రత్యేకమైన పనిని ఆజ్ఞాపిస్తున్నాడు శిష్యులకి. మీరు ఎదురు ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి గాడిద పిల్లని విప్పుకొని తీసుకురావాలి. ఎవరైనా మిమ్మల్ని ఎందుకు దీన్ని నింపుతున్నారు వీటిని అని అడిగితే దాని యజమానులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏం చెప్పమన్నాడు అన్నట్లయితే చూడండి ప్రియులారా, 3వ వచనం, ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నాకు కావాలి అని చెప్పండి. యేసు ప్రభువారు దరిదాపుగా ఎక్కడ కూడా ఇది నాకు ఇవ్వండి, అది నాకు ఇవ్వండి అనే మాట అనలేదు. అయితే ఒక గాడిద పిల్లను మాత్రం నా కోసం తోలుకొని రండి అంటున్నాడు. ప్రభువుకు కావాలని చెప్పండి అని చెప్పాడు. ప్రభువుకు కావాలంట. అంతేకాదు ప్రియులారా, తర్వాత వారు తెచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ఊరేగింపబడుతూ యెరూషలేము వీధుల్లో తిరిగినట్లుగా చూస్తున్నాం. అంటే ఆ గాడిదను ఎక్కడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఊరేగింపు గుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. జనులందరూ కూడా స్తోత్రగానాలు చేయుటకు, ఆ స్తోత్ర జ్ఞానాలు స్వీకరించుటకు యేసు ప్రభువారు ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. మన ప్రభు మరి ఎలాంటి దేవుడు అన్నట్లయితే మన యొక్క మహిమను, మన యొక్క ఆరాధనను ఆయన ఇష్టపడేటువంటి దేవుడు అండి. ఆయన మనం ఆరాధించాలని కోరుకుంటున్నాడు. అటువంటి వారుగా ఉండాలని ప్రభు యొక్క ఆశ అంట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం 23, 24 వచనాలు గమనించినట్లయితే అక్కడ అద్భుతమైనటువంటి అవే మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 చూస్తే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుని యొక్క కోరికలు బైబిల్ గ్రంథంలో చాలా తక్కువగా కనిపిస్తాయి మనకి. ఇక్కడ తండ్రి కూడా అంట ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరుకునే తండ్రిగా ఉన్నాడు.
అందుకని చూడండి, ఎందుకు అన్నట్లయితే 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అది ఒక గొప్ప ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. ప్రభువుని ఆరాధించటం ప్రియులరా, ఇది ఒక ఆజ్ఞ. మనం ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. ఎందుకు అని అన్నట్లయితే యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసండి, నేను ఆరాధనకు మహిమకు యోగ్యుడైనటువంటి దేవుణ్ణి, మిమ్మల్ని తయారు చేసింది నేనే, ఈ సృష్టి మొత్తం కూడా నాదే. కాబట్టి ఆయన ఆరాధన కోరుకోవడంలో ఎక్కడ కూడా స్వార్థం లేదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభువుగా కనిపిస్తా ఉన్నాడు. ఇక్కడ మట్టలాదివారం దినాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి బేత్వెగే అనేటువంటి ప్రాంతం యెరూషలేమునకు సమీపంగా వచ్చి బేత్వెగే అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి అని 2 శిష్యులు పంపించి గాడిదను గాడిద పిల్లను తోలుకొని రండి, విప్పుకొని తోలుకొని రండి అని చెప్పాడు. ఎవరన్నా అడిగితే ఏం చెప్పమన్నాడండి? ప్రభువునకు కావలసి ఉన్నవి అనేటువంటి విషయం. ఇవన్నీ అంట ఆల్రెడీ ప్రవచించబడినటువంటి మాటలు. ప్రవక్త ప్రవచించారు పాత నిబంధన గ్రంథంలో. అందుకని అక్కడ రాయబడి ఉంది 4వ వచనం మూలవాక్యం, మత్తయి సువార్త 21:4, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఏంటంటే అది 5వ వచనం చూడండి, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. కనుక ప్రియులరా, ఆల్రెడీ ప్రవక్తలు ఏమైతే ప్రవచించారో ఆ ప్రవచనాలను నెరవేరుస్తూ యేసు ప్రభువారు ఈ కార్యాన్ని చేస్తున్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఈ రోజున ఈ యొక్క సందర్భం ద్వారా ప్రభువును మనం ఆరాధించడానికి ఇష్టపడదాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాత్రం ధ్యానం చేస్తాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు రాజు. ఆయన భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న సమస్త జీవరాశులను సమస్తాన్ని కూడా తయారు చేసినటువంటి సృష్టికర్త. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హోల్ క్రియేషన్. ప్రియులరా, ఈ యొక్క క్రియేషన్ మొత్తానికి అనగా సృష్టి మొత్తానికి కూడా ఆయన ఎవరో తెలుసా? రాజు. సృష్టి మొత్తానికి రాజు. ఆయన నివాసం పరలోకం. ప్రియులరా, ఆయన మరి పరలోకాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. ఆయనకు మరొక పేరు ఏంటి అంటే పరలోకపు రాజు అని కూడా చూడొచ్చు అన్నమాట. పరలోకపు రాజు. అయితే మనం మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను మలాకీ గారు రాస్తున్నాడు. చూడండి, మలాకీ పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అన్నట్లయితే ప్రియులరా, ఘనమైన మహారాజు. మహారాజు అంటే రాజులకే రాజుని మహారాజు అంటారు. అర్థమైందండి? రాజులందరూ, భూరాజులందరికీ కూడా హెడ్గా ఉన్న రాజు ఆయన మహారాజు. ఆ మహారాజుకు కూడా ఉన్న మరొక క్వాలిటీ ఏంటి అంటే ఘనమైన వాడు, గొప్పవాడు, ఉన్నతమైనటువంటి వాడు, ఉన్నత స్థలాల్లో ఉండేటువంటి వాడు, పరలోకాన్ని ఆయన సింహాసనంగా వేసుకొని అధిరోహించి మరి ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు రాజు. పరలోకపు రాజు. మనం మన మనసుల్లో ఒక్కసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ఈ లోకంలో మనకు మనుష్యుడిగా వచ్చాడేమో, కానీ ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని గమనిస్తే ఆయన పరలోకపు రాజు. ప్రపంచానికే కూడా ఆయన గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడిగా మనకు కనిపిస్తున్నాడు. అయితే ప్రియులరా, ఈ పరలోకపు రాజు ప్రపంచానికే ప్రభువు లేదా రారాజు. ఈ రాజు ఈ భూలోకంలో నీ కోసం నా కోసం
ఒక మనుష్యుల్లాగా పుట్టాడు. ఎలా పుట్టాడో మనం కనుక గమనించినట్లయితే ఒక్కసారి గమనిస్తాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం ప్రియులారా, మొదటి 2 వచనాలు గమనించినట్లయితే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. యూదుల రాజుగా అనగా ఈ భూ సంబంధమైన రాజుగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. పరలోకపు రాజు, ప్రపంచానికే రాజు, ఏమండి సమస్త సృష్టికే రాజు అయినటువంటి ఈయన నీ కోసం నా కోసం తన స్థాయిని తగ్గించుకొని, తను ఎంతగా తగ్గించుకున్నాడో మనకి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తాడు. 6-8 వచనాల్లో మనం గనక గమనించినట్లయితే చూడండి ప్రియులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాలు చక్కగా తప్పులు లేకుండా చదవండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనును. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. అసలు ఏమీ లేని ఒక మామూలు మనుష్యుల్లాగా వచ్చాడంట. అయితే బైబిల్ సెలవిస్తా ఉంది మత్తయి సువార్తలో ప్రియులరా, ఆయన యూదుల రాజుగా పుట్టినట్లుగా చూస్తా ఉన్నాం. అదేందండి, ఆయన అన్ని తగ్గించేసుకొని వచ్చాడు కదా, మళ్ళీ మీరు రాజు అంటున్నారేంటి అని అంటే, ఆయన రాజే, ఈ లోకానికి కూడా రాజుగానే వచ్చాడు. అయితే లోకంలో చూస్తున్నట్లుగా కిరీటాలు పెట్టుకొని, కత్తులు పెట్టుకొని, ఏమండి ఒక పెద్ద అంగీ లాంటి ధరించుకొని, ఏమండి పెద్ద పెద్ద మంచి షూస్ వేసుకొని సింహాసనం మీద కూర్చునే రాజు కాదంట. మనం గమనించినట్లయితే ఆయనను సిలువేకు మునుపు తీర్పు తీరుస్తున్నటువంటి పిలాతు ఏమంటున్నాడు చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే చూడండి ప్రియులరా, 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నేను నాకు అప్పగించారు కదా, నీవేమి చేస్తావని అడుగగా, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనడు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. ప్రియులారా, యేసు ప్రభు వారు రాజు అనే విషయాన్ని అంగీకరించాడు. రాజుగానే పుట్టాడు. అయితే ఆయనది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. అంటే ఈ లోకంలో ఏమండి ఫిజికల్ కింగ్ కాదు. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చిన పరలోకపు రాజు. నిన్ను నన్ను ప్రియులరా విమోచించి తన యొక్క రాజ్యంలోనికి తీసుకుని రావడానికి, తన రాజ్య సంబంధులుగా చేయడానికి యూదుల రాజుగా పుట్టిన పరలోకపు రాజు తన్ను తాను తగ్గించుకొని మనుష్యునిగా వచ్చి మనుష్యులమైన మనలందరినీ కూడా తన రాజ్య నివాసులుగా చేయడానికి వచ్చినటువంటి రాజుగా ఉంటున్నాడు. అయితే యేసు ప్రభు వారు అయితే యూదుల రాజుగా పుట్టాడు. ఈ లోకంలో సంచరిస్తూ వాక్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఆయన వచ్చే సమయానికి మనందరి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? అపోస్తలుడైన పౌలు గారు తీతు పుస్తకంలో
అద్భుతమైనటువంటి మాటలు రాస్తున్నాడు. ప్రియులారా చూడండి, తీతు పుస్తకం 3వ అధ్యాయం, తీతు 3వ వచనం నుంచి గమనించినట్లయితే, నేను చదువుతాను జాగ్రత్తగా. ప్రియులారా 3వ వచనం నుంచి, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమే గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను మనలను రక్షించను. మనమైన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మనం అసహ్యంగా తయారైపోయి ఉన్నామంట, పాపంలో ఉన్నాం, దుర్మార్గతలో ఉన్నాం. అట్టి స్థితిలో ఉన్నప్పుడే పరలోకపు రాజు పరము నుండి దర్శించి తన్ను తాను తగ్గించుకొని రావడానికి ఒక డెసిషన్ బయలుదేరింది. ఎప్పుడు? మన స్థితి బాగున్నప్పుడు కాదు. మనం చాలాసార్లు మన దగ్గరికి ఎవరైనా అప్పు కోసం వస్తే ఏమంటామంటే, ఏం చేస్తాం తెలుసా, మనం వాళ్ళ స్థితి గతి అంతా ఎంక్వైరీ చేస్తాం. నువ్వు ఇచ్చేది 10 రూపాయలు 20 రూపాయలు అయితే ఇచ్చేస్తాం. అదే ఒక 10,000 20,000 1,00,000 ఒక 5 లక్షలు అడిగారు నేను, అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తావు, వాళ్ళు తిరిగి కట్టగలరో లేదో చూస్తావు. ఆ తర్వాత నువ్వేం చెప్తావంటే అప్పుడు నేను ఇస్తానని అంటావు. దానికి కూడా మళ్ళీ మనం రకరకాల రాసుకొని అప్పుడు ఇస్తా ఉంటారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకపు రాజు, అసలు మొత్తానికి ఆయనే కింగ్ అంతే. ఇంకా ఆయన కింద ఎవరు, ఆయన పైన ఎవరు లేరు ప్రియులారా, అందరి కింద ఉండేవాళ్ళు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన ఈ భూలోకంలో పాడుబడిపోయిన స్థితిలో ఉన్నాం, చచ్చిన స్థితిలో ఉన్నాం, పాపాలతో నింపబడిపోయిన శాపకరమైన స్థితిలో ఉన్నాం, భయానకమైన స్థితిలో ఉన్నాం. ఇక్కడ తీతుకి పౌలు గారు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, నానా విధములైన దురాశలు భోగాలకు దాసులమైపోయాం. అంతేకాదు దుష్టత్వమునందు అసూయందు కాలం గడిపేస్తా ఉన్నాం, అసహ్యులమై ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటా ఉన్న సమయంలో ఆయన మన ఎడల తన దయను ప్రేమను ఏం చేశాడండి? ప్రత్యక్షపరచుకున్నాడంట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన దయ ప్రేమ కృప కనికరం అన్నీ మన మీదకి కుమ్మరింపబడ్డాయి. మనల్ని తన దయతో తన ప్రేమతో రక్షించాడు. పరలోకపు రాజు ఈ లోక సంబంధమైన మనుష్యునిగా, యూదుల రాజుగా, అది లోక సంబంధమైన ఇహ సంబంధమైన రాజుగా కాకుండా ఆత్మ సంబంధమైన రాజుగా ఉండి ఈ లోకంలో ఒక మామూలు మనుషుడుగా చలామణి అవడానికి మన కోసం తను తాను తగ్గించుకున్న రిక్తుడుగా వచ్చాడు. ఎందుకు అని అన్నట్లయితే భయానకమైన స్థితిలో, అసహ్యకరమైన స్థితిలో ఏమండి, ఒక పాపే మరొక పాపిని అసహించుకునే స్థాయిలో మన జీవితాలు ఉన్నాయి. అర్థమైందండి? మనం ఆల్రెడీ పాపులమి ప్రభువుని ఎరగక ముందు. ఇంకొక పాపిని చూసి ఏమంటాం తెలుసా? అంటే ఒక దొంగ ఏమంటాడు తెలుసు ఇంకో దొంగని, వాడు అంత దొంగోడు, నేను కొద్దిగా దొంగోడిని, వాడు ఇంత భయంకరంగా ఉన్నాడు. నేనేదో 4 మోసాలు చేశా, వాడు 40 మోసాలు చేశాడండి. ఇది మన తారతమ్యం. నేను 4 సినిమాలు చూసింది, ఆమె అయితే రోజంతా సినిమాలు చూస్తుంది. అంటే కంపారిజన్ ఎలా ఉంది మన పరిస్థితి? అందరూ పనికిమాలినోళ్లే. అటువంటి స్థితిలో ఉన్నారు. ఒక పాపే మరొక పాపిని అసహించుకునే భయానకమైన స్థితిలో మనం ఉంటే, పరిశుద్ధుడైన పరలోకపు రాజు నిన్ను నన్ను అసహించుకోవటం కాదు, కాళ్ళతో తొక్కేయాలి. ఏమండి? కాల్చి పడేసి బూడిద చేసి పడేయాలి, మాయం చేసి పడేయాలి, కంటికి కనిపించకుండా. అలా చేయలేదు. మన మీద కనికరపడ్డాడు, ప్రేమ చూపించాడు, తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. అయ్యో, నేను ఈ మహిమతో వస్తే, రాజుగా వస్తే, ప్రభువుగా వస్తే వీళ్ళని రక్షించడం కష్టం, వీళ్ళని శిక్షించడం ఖాయం, వీళ్ళందరినీ సర్వనాశనం చేయటం ఖాయం, వీళ్ళందరూ మలమల మాడి చస్తారు, వీళ్ళని రక్షించాలి, కాపాడాలి.
అన్న ప్రేమతో, దృఢ సంకల్పంతో యేసు ప్రభు వారు తాను తగ్గించుకొని ఒక మనుష్యుడుగా, ఒక మామూలు మనుషుడు, నీవు నేను చూచే మనుష్యుల్లాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, మన స్థితి ఈ విధంగా ఉండిందంట. అందుకనే చూడండి, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమించి రక్షించి ఏం చేశాడు చూడండి. తీతు పుస్తకం 2వ అధ్యాయం 14వ వచనం. తీతు 2:14. అందరు తెరవండి, అందరు తెరవండి, వాచ్యుల తర్వాత సరి చేసుకోండి. 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు, తన్ను తానే మన కోసం, అంటే వాలంటీర్గా, ఎవరో చెప్తే కాదు, మన కోసం ఆయనంతటికి ఆయనే ప్రేమగా. మనం ఏం చేస్తామంటే, పలానా ఆయన చెప్పాడు నువ్వు ఏడుంటున్నావని, ఏడున్నావు లేదు చూద్దామని వచ్చా అంటే, ఎవరో చెప్తేనో, ఆ దారిలో ఏదైనా పని ఉంటేనో, సార్ నేను అటువైపుకి వెళ్తా ఉన్నా, మిమ్మల్ని చూద్దామని వచ్చా. ఏమండి, అది దానికను మీకోసం వచ్చాను సార్ ఇవాళ నేను బయలుదేరి అనేటువంటి పనికి ఎంత తేడా ఉంటుంది. యేసు ప్రభు వారంట ఎవరో ఏదో చేస్తే ఏదో అట్ట ప్రేరేపింపబడి వచ్చిన పరిస్థితి కాదు. నీకోసం నా కోసం తనంతట తానుగా ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడంట. తనంతట తానుగా మన కోసం తను తానే అర్పించుకున్నాడంట. ఎందుకు అర్పించుకున్నాడు అన్నట్లయితే, ఎలా అర్పించుకున్నాడు అని చూస్తున్నట్లయితే 3 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఉన్నాయి 14వ వచనంలో. ప్రియులారా, సమస్త దుర్నీతి నుంచి మనలను విమోచించడానికి, సమస్త దుర్నీతి నుంచి ఈ రోజున రక్షింపబడిన నిన్ను నన్ను ఆయన విమోచించిన ప్రభు, విడుదల గావించిన ప్రభు, సపరేట్ చేసినటువంటి ప్రభు. ప్రియులారా, సపరేట్ చేశాడు. రెండోది ఏంటో తెలుసా? సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలు తన కోసరము ఏం చేశాడంట? పవిత్రపరచుకున్న ప్రభు. విమోచించాడు, సపరేట్ చేశాడు పాపం నుంచి. ఇక ఆ పాప సంబంధమైన పరిస్థితుల నుంచి నిన్ను టోటల్ గా పవిత్రంగా చేస్తున్నటువంటి ప్రభు, పవిత్రపరచుకున్నాడంట. అంతేకాదు, మూడోది ఏంటో తెలుసా అండి? తన సొత్తుగా చేసుకున్నాడంట. తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి. ఎవరు క్రయధనంగా చెల్లించింది? పరలోకపు రాజు నీ కోసం, నిన్ను నన్ను రక్షించడం కోసం, విడుదల గావించడం కోసం, పవిత్రపరచడం కోసం, తన సొత్తుగా చేసుకోవడం కోసం తన్ను తానే బలియాగంగా అర్పించుకున్న ప్రభు, తన్ను తానే బలియాగంగా అర్పించుకున్నటువంటి ప్రభు. మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు రాజు అనేటువంటి విషయాన్ని. ఆయన పరలోకపు రాజు, ఈ లోకానికి కూడా యూదుల రాజుగా వచ్చాడు. యూదుల రాజుగా వచ్చి ఏ స్థితిలో మనల్ని ప్రేమించాడో తెలుసా? భయానకమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించి ఏం చేశాడో తెలుసా? ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? మనలను పాపము నుంచి విడుదల గావించడానికి, పవిత్రపరచడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి. ఇప్పటి వరకు మనం ప్రియులారా వేరే వ్యక్తి దగ్గర ఉంది మొబైల్. ఎప్పుడైతే నేను కొన్నానో నా సొంతం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సాతానుడు సొత్తుగా ఉన్నటువంటి నా జీవితాల్ని తన సొత్తుగా చేసుకోవడానికి పరలోకపు రాజై ఉండి ఈ లోకానికి నీ కోసం నా కోసం సామాన్యమైన రీతిలో వచ్చినటువంటి యూదుల రాజు. అంతేకాదు ప్రియులరా, ఆయన మరి ఆ యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన వాహనం ఎక్కినట్లుగా చూస్తున్నాం. ఏం వాహనం ఎక్కాడండి? మెర్సిడెస్ బెంజ్ కాదు ప్రియులరా. ఏం ఎక్కాడండి? గాడిదని ఎక్కినట్లుగా చూస్తున్నాం. గాడిదలు ఎక్కడం అనేది మరి పాత నిబంధనలో మనం గమనించవచ్చు. రాజుల్ని ఊరేగించేవాడు, అభిషేకం చేసే ముందు వాళ్ళు గాడిదల మీద ఎక్కించి వాళ్ళని తిప్పేవాడు. ఒక గాడిద మీద ఎక్కారనంటే గ్రేట్ అన్నమాట. రాజులకి, రాజకుమారులకు కూడా ఒక సపరేట్ గాడిదలు ఉండేవి. ఏమండి, సపరేట్ కార్లు మనకున్నట్లుగా ఈ రోజుల్లో. వీళ్ళారా, ఆ రోజుల్లో గాడిద ఉందంటే గ్రేట్ అన్నమాట. అటువంటి పరిస్థితి కనుక ఈ రోజున మనం ఆలోచన చేస్తున్నట్లయితే యేసు ప్రభు వారు ఆ గాడిదని అధిరోహించినట్లుగా, దాని మీద ఎక్కి ప్రయాణం చేసినట్లుగా చూస్తున్నాం. ప్రియులరా, మరి ఆ గాడిద యొక్క జీవితం నీ నా జీవితాలకు సాదృశ్యంగా ఉంటే దానిని ఎక్కడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంటే శాసించటానికి, పరిపాలన చేయడానికి. అంటే ప్రియులరా,
ఈ పరలోకపు రాజు, యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసమై శ్రమల గుండా వెళ్ళి రక్తాన్ని చిందించి పాపంలో ఉన్న మనలందరినీ బయటకు లాగి తన సొత్తుగా చేసేసుకొని ఏం చేయబోతున్నాడు తెలుసా? ఇక నీ జీవితంలో నీ సొంత ఆలోచనలు కాదు, తన ఆలోచనలు నెరవేరాలని ఆశపడుతున్నాడు. అంటే నీ జీవితానికి రాజుగా ఉండుట కొరకై ఇంత ప్రణాళికను సిద్ధం చేశాడు. ఇక నీ జీవితాన్ని వేరే వాళ్ళు కాదు పరిపాలన చేయాల్సింది. నువ్వు కాదు, నీ భార్య కాదు, నీ తండ్రి కాదు, నీ తల్లి కాదు, డబ్బు కాదు, ఉద్యోగం కాదు, చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కాదు. గాడ్ వాంట్స్ టు రూల్ యువర్ లైఫ్. హీ వాంట్స్ టు రూల్ యువర్ లైఫ్. ఎంత గొప్ప ప్రణాళిక అంటే ఏముంది? అనేకమైన భూరాజులు పరిపాలన చేస్తూ నా జీవితాన్ని, నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేసారేమో పాపం ద్వారా. అయితే ఈ రోజున ప్రభు పాపాలన్నిటి నుంచి విమోచించి నీ జీవితానికి రాజుగా ఉండుటకు ఈ లోకానికి వచ్చాడు. రాజుగా ఉండుటకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే నిన్ను నన్ను రక్షించాడు. అందుకే నిన్ను నన్ను తన బిడ్డలకు చేసుకున్నాడు. చివరిగా మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటో చూస్తే మనం నిజంగా ఈ గొప్ప రాజుని స్తుతించకుండా ఉండలేం. ప్రియులారా, నిన్ను నన్ను అందరినీ అంట మరి ఆయన విడుదల గావించడమే కాదు, నిన్ను నన్ను పరిపాలించేయటానికి ఇష్టపడటమే కాదు. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 6వ వచనం చివరిలో ఉంటుంది. 6వ వచనం, మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవునికి ఒక రాజ్యంగా చేసేసాయంట. ఆ రాజ్యాన్ని పరిపాలన చేసేది ఎవరయ్యా రాజు అని అంటే యేసు ప్రభు వారే. నిన్ను నన్ను ఒక రాజ్యంగా చేసేసాడు. అంతేకాదు ప్రియులారా, అక్కడ తాగితే కుదరదు. ఆ రాజ్యంలో ఉన్న నీవు నేను మనందరం ఎవరమి? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క ప్రచురించుటకు ఎవరంటమ్మా? రాజులైన యాజక సమూహం. రాజులు మరియు యాజక సమూహం 2 కేటగిరీలు ఇస్తున్నాడు. రాజు, పరిపాలన చేసే రాజు. యాజకుడు, ఏమండి, ప్రజలకు దేవునికి మధ్యవర్తి. అర్థమైందండి? ప్రభువుకి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటూ ఏమండి ఒక రాజుగానే నీవు, ఒక సపరేట్ కింగ్ గానే నీవు నేను వెలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంచాడు. కాబట్టి యేసయ్య యొక్క రాజ్యంలో యేసు రారాజుగా, మహారాజుగా, పరలోకపు రాజుగా ఉంటే నీవు నేను మనందరం ఎవరమంట ప్రియులరా? చిన్న చిన్న రాజులము. ఒకసారి చేతుల పైకి తల్లి చేద్దాం. హల్లెలూయా. ప్రియులరా, యేసు ప్రభు వారు ఈ లోకానికి పరలోకపు రాజైన ఆయన ఎందుకు మనుష్యుడిగా, యూదుల రాజుగా దిగి వచ్చాడు అని అంటే నిన్ను నన్ను రాజులుగా చేయుటకు, నిన్ను నన్ను తన రాజ్యముగా చేసుకొనుటకు, నిన్ను నన్ను తన యాజకులుగా చేసుకొనుటకు, నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకొనుటకు, నిన్ను నన్ను ఆయన మరి పరిపాలన చేసే ఒక గుంపుగా ఉంచుట కొరకు ఎంత గొప్ప దేవుడు ఎప్పుడు చేశాడు అని అన్నట్లయితే పాపములో ఉన్నప్పుడే, శాపములో ఉన్నప్పుడే, పనికిమాలిన స్థితిలో ఉన్నప్పుడే, నశించిపోయిన స్థితి, నరకానికి వెళ్లే స్థితిలో ఉండగానే నిన్ను నన్ను ఆ పరలోకపు రాజు పరము నుండి వీక్షించి చూచి నీ స్థితి నా స్థితి ఎరిగి అసహించుకోక, త్రోసివేయక, నెట్టివేయక నీ కోసం నా కోసం తన్ను తానే తగ్గించుకొని, తన్ను తానే పరము నుండి దిగి కిందకు వచ్చి ప్రియులారా మన కోసం ప్రాణం పెట్టి మనల్ని కడిగి శుభ్రం చేసి మనలందరినీ కూడా తన వంటి స్థాయిలోనికి తీసుకుని వస్తున్నటువంటి గొప్ప రాజుగా ఉంటున్నాడు. అందుకనే ప్రియులారా ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం ఏముంటుందో తెలుసా? ఆయనంట మనలను విమోచించడమే కాకుండా ఎక్కడ కూర్చోబెట్టాడంటమ్మా? ఎక్కడ కూర్చోబెట్టాడంట? అది ఏంటది?
సింహాసనం మీద తనతో పాటు కూర్చోబెట్టాడంటే అర్థం ఏంటి? ఇన్ని వేల లక్షల కోట్ల మంది ఒకేసారి కూర్చుంటారు అక్కడ అంటే తన వంటి స్థాయిని మనకిస్తున్నాడు. తన సింహాసనపు స్థాయి, ఆ అధికారం, ఆ గొప్పతనాన్ని ఎక్కడ తగ్గకుండా తన వంటి ఈక్వల్ స్టేటస్ ప్రభు మనకు ఇవ్వడానికి ఈ లోకానికి రాజుగా వచ్చిన దేవుడు. అందుకనే ఆయన ఈ కార్యం చేయుట కొరకై మరి ఆ యొక్క యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలందరూ ఏం చేశారు తెలుసండి? భయంకరంగా దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు, గణపరిచారు. ఈ రోజున ఎంత కార్యం ప్రభు చేసేసాడు. ఈ రోజున మనకైతే ఆ రోజున ప్రభు ఎంటర్ అవుతున్నాడు ఈ కార్యం చేయటానికి, సిలువలో చనిపోయి ప్రాణం పెట్టాను. ఈ రోజున మన కోసం ఆల్రెడీ ప్రాణం పెట్టేసేసాడు. 2026 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంత కార్యం చేసి నిన్ను నన్ను తన రాజ్యంగా, తన నివాసులుగా, తన సొత్తుగా, తన జనాంగంగా, ఒక చిన్న చిన్న రాజులుగా, రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా చేసుకొని పరలోకాన్నే మనందరి కోసం స్వాస్థ్యంగా అనుగ్రహించినటువంటి, పరలోక సింహాసనం మీద తనతో పాటు ఈక్వల్ స్టేటస్ ఇచ్చినటువంటి ఆ రారాజుని మనం ఏం చేయాలి ప్రియులారా? మామూలుగా కనపరచకూడదు, అత్యద్భుతంగా కనపరచాలి, గొప్పగా కీర్తించాలి. అందరం తలలు వంచుదాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా నా స్థితి నాకు మరి యోగ్యతనివ్వలేదు, కానీ నీవు మాత్రమే నాకు యోగ్యతనిచ్చావు. నాలో ఉన్న ఏ స్థాయి కూడా నా జీవితాన్ని మార్చలేదు, నువ్వు మార్చావు నన్ను. నువ్వు నాకు ఈ స్టేటస్ని ఇచ్చావు, నీ బిడ్డగా, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు, అసహించుకోలేదు, ప్రేమించావు. ఇస్తాను ప్రభువా, ఘన